ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పరమ ఏకాదశి ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది? ఈ ఏకాదశి విశిష్టత, ఏకాదశి తిథి వివరాలు, పారణ సమయాలు, ఈ ఏకాదశి రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, పూజా సమయాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి ప్రతి సంవత్సరం 24 ఏకాదశి తిథులు అయితే వస్తాయండి. అధిక మాసం ఉన్న సంవత్సరం అయితే 26 ఏకాదశి తిథులు అయితే వస్తాయి. ప్రతి మాసంలో 2 ఏకాదశి తిథులు వస్తాయి. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి, అలానే బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథి. ప్రతి మాసంలో వచ్చే 2 ఏకాదశి తిథులు విశేషమైనవే. ప్రతి మాసంలో వచ్చే ఈ 2 ఏకాదశి తిథులలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనం చేసినటువంటి పాపాలు అన్నీ నశించి వైకుంఠ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కలుగుతాయి. ప్రతి మాసంలో వచ్చే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత. అలానే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథులకు కూడా అంతే విశిష్టత, ప్రత్యేకత అయితే ఉంటుందండి. అధిక మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని పరమ ఏకాదశి అని పిలుస్తారు. పరమ అంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఉత్తమమైనది అని అర్థం. అన్ని ఏకాదశి వ్రతముల కన్నా ఈ పరమ ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యప్రదమైనది. అందుకే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు. అంతేకాకుండా ఎవరైతే ఈ పరమ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆచరిస్తారో వారికి సర్వ సుఖాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజుకు చెప్పినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి కుబేరుడు తన సంపదను, హరిశ్చంద్రుడు తను పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి పొందగలిగారని మనకి పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనం పూర్వజన్మల్లో చేసినటువంటి చెడు కర్మలన్నీ కూడా నశిస్తాయి. అలానే బ్రహ్మహత్య దోషాలు కూడా నశిస్తాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ పరమ ఏకాదశి ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, ఏకాదశి తిథి 2026 జూన్ 10 బుధవారం రాత్రి 7:52 ప్రారంభమయ్యి 2026 జూన్ 11 గురువారం రాత్రి 6:12 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో జూన్ 11 గురువారం రోజు మనకి పరమ ఏకాదశి అయితే వచ్చింది. ఈ రోజు అశ్విని నక్షత్రం అయితే ఉందండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల లోపు మీరు పూజ నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 7:31 నుండి 9:49 లోపు పూజ చేసుకోవచ్చు. లేదా ఉదయం 10:41 నుండి 11:30 లోపైనా మీరు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పునఃపూజను 5:30 నుండి 7 గంటల లోపు నిర్వహించుకోవచ్చు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అని అంటే మనం ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస విరమణ అయితే చేయాలండి. ద్వాదశి గడియలు మనకి మరుసటి రోజు సాయంత్రం 4:15 వరకు ఉన్నాయండి. కాబట్టి మనం ఉదయం 5:30 నుండి 8:30 స్వామివారికి పూజ చేసి స్వామివారికి మహానైవేద్యం నివేదించి తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. బ్రాహ్మణులకు కుదిరిన వారు స్వయంపాక దానం ఇచ్చి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.